సుప్రీంకోర్టు జోక్యంతో సిబిఐ సహకారంతో ఏర్పాటైనటువంటి ప్రభుత్వ సిట్టే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది అంటూ నిర్ధారణ చేయలేదు. ఏమన్నా 10% లోపు ఉంటే మేము గుర్తించలేము, ఉండొచ్చేమో అన్నటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ అనుమానం అన్నటువంటిది ఎలా వస్తుంది? అయితే ఉంది, లేదంటే లేదు అన్నటువంటిది నిర్ధారణ చేయాలి. మరి ల్యాబ్ టెస్టింగ్లకు పంపించారు, అది సరిగా లేదు అన్నటువంటిది. ఇంకా వరల్డ్ వైజ్గా అనేక ల్యాబ్లు ఉన్నాయి, రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఆ టెస్ట్ చేయించవచ్చు, దాని పరికరాలు లేవు అంటూ ఏదో పెద్ద అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పంది కొవ్వు లేకపోతే జంతు కొవ్వు కలిసిందంటే ఆయన తొందరపాటులో అన్నారు. ఆ తర్వాత ఆయనైనా దాన్ని వెనక్కి తీసుకొని ఇది జగన్మోహన్ రెడ్డికి దీనికి సమాధానం చెప్పాలి అంటే అది హుందాగా ఉండేది. కానీ జంతు కొవ్వు కలిసింది, అది కలిసింది, ఇది కలిసింది అటు జ్యోతిలో ఆంధ్ర ఈనాడులో పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాలతో అప్పుడు రాసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రభుత్వ సిట్టే దానికి నిర్ధారణ చేయలేదు. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, అందులో నీళ్లు విషం కలిశాయి అన్నటువంటి అనుమానం ఉంది. అంటే కలిసిందా లేదా అన్నటువంటిది ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అది నిర్ధారణ కాబడుతుంది కదా. అలా కాకుండా ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నటువంటి రాద్ధాంతం? వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి. మరి ఆ టార్గెట్ చేయాలంటే ఇంకో రూట్లో చేయాలి. కానీ అనేక కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయటం, వాళ్ళని బాధకు గురి చేయటం, అయ్యో శ్రీవారి ప్రసాదంలో ఇలాగ కలిసిందా అనేటటువంటి విధంగా విశ్వాసం కోల్పోయేలాగా చేయటం అన్నటువంటిది ఇది ఎంత మాత్రం సరికాదు. రాజకీయం అంటే రాజకీయంలా చూసుకోవాలి. కానీ ఇట్లాంటివి పెట్టడం, అపవాదులు అనేటటువంటిది, అనుమానం అన్నటువంటిది సరికాదు. ఇది అనేక ల్యాబ్లు ఉన్నాయి, ఆ ల్యాబ్లకు వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకోవచ్చు. టెస్ట్ చేయించుకుంటే అది ఉందా లేదా అన్నటువంటిది క్లియర్ చేస్తారు. కానీ అనుమానం వ్యక్తం చేయటం, అనుమానం అన్నటువంటిది అది ఎలా కుదురుతుంది అని ఇప్పుడు ప్రజలు కూడా భావిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? నమస్తే.